హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనకి రాఖీ పండుగ వచ్చేస్తుంది కదా. సో ఈ రాఖీ పండుగకి హెల్దీగా కమ్మగా ఇంట్లోనే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి. బయట కొనే పని లేకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ కష్టపడకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కొత్త వారి కోసమైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. సో ఎలా చేయాలో చూసిద్దాం రండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను 1 కప్ అయితే కార్న్ఫ్లవర్ పిండిని తీసుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ పిండికి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. బాగా ఉండలు అనేది లేకుండా కలిపేసుకొని దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 కప్ చక్కెర యాడ్ చేసుకొని దీంట్లో 1 కప్ చక్కెరకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఇలాగే యాడ్ చేసేసుకొని చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకొని తీసుకోవాలి. ఇలా చక్కెర కంప్లీట్గా కరిగిపోయాక దీనికి పాకం అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పిండిని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు అనేది వచ్చేస్తాయి. సో ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. ఈ టిప్స్ మాత్రం పక్క పాటించాలి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండగా దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని నేనైతే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను. ఫుడ్ కలర్ వాడడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఫుడ్ కలర్ అనేది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా కంప్లీట్గా కలిపేసుకొని దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేనైతే బాదం, జీడిపప్పుని తీసుకున్నాను. మీరు కావాలంటే పిస్తా, కిస్మిస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఇది మనకి బౌల్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. 1-2 మినిట్స్ కలిపితే చాలు. మనకి ఇది పిండి అనేది బౌల్కి సపరేట్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటే ఇంకా చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇలా నెయ్యి అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, నేను చెప్పాను కదా బౌల్కి సపరేట్ అవుతుందని. పిండి అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. సో అలా అయ్యాక ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇలా కంప్లీట్గా బౌల్కి అప్లై చేసి తీసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం కంప్లీట్ చేసిన స్వీట్ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసేసుకొని ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి సమానంగా వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్గా ఒక గంటతో ఇలా కంప్లీట్గా చేసుకొని ఇలా చేయితో ట్యాప్ చేసుకోండి, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కంప్లీట్గా చేసుకున్నాక దీనికి ఒక మూత పెట్టి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. మీకు ఫాస్ట్గా కావాలి అంటే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో నేనైతే బయట పెట్టానండి. ఇలా అయితే నాకు వచ్చేసింది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలా టఫ్ చేస్తే మనకి ఈజీగా స్వీట్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని మనం కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవాలి. నేనైతే ఒక చాక్ తీసుకొని ఇలా 3 పీసెస్గా తీసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం చిన్నగా కావాలి అంటే ఎక్కువ పీసెస్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని నేను సమానంగా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనకి కావాల్సిన షేప్లో స్వీట్ అనేది ఎక్కువ ఖర్చు లేకుండా, బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా, కలర్ఫుల్గా, టేస్టీగా ఇంట్లోనే చేసుకొని మన రాఖీకి హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్. ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన స్వీట్ని కమ్మగా కడుపు నిండా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మన ఈ రాఖీ పౌర్ణమికి బయట కొనే పని లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. కలర్ఫుల్గా కూడా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ టేస్టీ రెసిపీ అండ్ రాఖీ పౌర్ణమి స్వీట్ రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒకసారి ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.